హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే టుడే ఇవాళ మేము మరాయిపట్నం అనే విలేజ్కి వెళ్తున్నాము. అక్కడ పోచమ్మ చాలా ఫేమస్. సో ఆ పోచమ్మ టెంపుల్ ఎట్లుంటుంది, ఆ ఎల్ల రూట్లో మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి, అవి కూడా మీకు చూపిస్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లోపల దేవుడు కానీ అక్కడ చాలా అంగరంగ వైభవంగా ఉంటుంది. కామన్గా చెప్పుకుంటే ఏంటంటే మామూలుగా పోచమ్మలు అంటే నార్మల్ విలేజ్లో ఉంటాయి, కానీ అక్కడ అట్లా కాదు. అక్కడ ఎట్లా అంటే ఇక ప్రతి విలేజ్ కూడా అక్కడికి వెళ్తారు. అంటే మా ఏరియా వాళ్ళు మెయిన్గా కొమరంభీం జిల్లాకి అది బార్డర్లో ఉంటుంది. అంటే మళ్ళీ తెలంగాణ కాదు, అది మహారాష్ట్ర కిందకి వస్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూసుకుంటాం. వెళ్ళే రూట్ ఎట్లా అంటే రోడ్ ఎట్లుంటుంది అంటే ఒకసారి మీకు రోడ్ మొత్తం చూపిస్తా. రోడ్ వెళ్ళేటప్పుడు అంటే మా విలేజ్ ఎట్లుంటుందో మీకు కూడా చూపిస్తా. మా విలేజ్ది ప్లస్ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రూట్లో వ్యూ. మనం ఇప్పుడు వెళ్ళే రూట్ ఎట్లా అంటే మాది గుండె విలేజ్. సో గుండె నుంచి వెళ్ళి ఫస్ట్ కనర్గా వెళ్ళాలి. చెప్పినా మాకు మధ్యలో బాగున్నదని బాగుండడం వల్ల 3 కిలోమీటర్లు కూడా మేము పోయాము. ఇట్లా తిరిగి వెళ్తున్నాం. తిరిగి వెళ్ళే రూట్లో ఇప్పుడు గుండె నుంచి వెళ్ళి కనర్గాకి వెళ్తాం. ఇది 5 కిలోమీటర్స్ ఉంటుంది, కానీ దీనికి కూడా మాకు ఆ డాంబర్ రోడ్ లేదు, మొత్తం మీద కచ్చరా రోడ్డు. ఇక ఒకసారి రోడ్ చూడండి ఎట్లుందో. ఒకసారి మీరు చూస్తుంటే మొత్తం మంచి పచ్చని పొలాలు. మళ్ళీ ఈ రోడ్డు నార్మల్గా ఉన్నా కూడా కచ్చరా రోడ్ అయినా కూడా చుట్టుపక్కల మొత్తం మంచి మంచి పత్తి అనేది మా దగ్గర ఎక్కువ పండిస్తారు. పచ్చని పొలాలు ఉంటాయి, పత్తి ఎక్కువ. మా జిల్లాలో వచ్చేసి మెయిన్గా ఏంటంటే పత్తి. ఒకసారి పత్తి ఇటు చూసుకున్న మొత్తం పత్తే ఉంటది. ఇటు చూసుకున్న మొత్తం పత్తే ఉంటది. ఎందుకంటే ఇక మా ఏరియాలో పొలాలు అనేవి చాలా తక్కువ, ఎందుకంటే అడవుల జిల్లా కదా. సో మా బలపరుపు లాగా ఉండదన్నాడు మా దగ్గర భూమి అనేది. కొంచెం ఒడ్లు, వంకలు, జర గుట్టలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అంతా పత్తి ఎక్కువ వేస్తారు. ఇటు సైడ్ కొమరంభీం జిల్లాలో ఎక్కువ పత్తి. అంటే కొన్ని ఏరియాలలో వరి కూడా పండిస్తారు. సో ఒకసారి మనం వ్యూ చూసుకుంటే ఇక్కడ పొద్దుగా లేచిందంటే అందరూ చేనులకి వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంత్రమే కనిపిస్తారు మళ్ళీ అందరూ, కానీ డేలో మాత్రం ఎవరు కనిపించారు ఈ రూట్లో. ఒకసారి మీరు చూసుకోవచ్చు ముందర కచ్చలం బండ్లు. సో ఈ విధంగా ఉంటాయి మా రోడ్లో. ఒకసారి మీరు చూసుకుంటే ఇక్కడ బురద ఏ విధంగా ఉందో చూడండి. మేము కార్లో వెళ్తున్నాము, కార్ అంతా ఖరాబ్ అయింది. నిన్ననే 500 పెట్టి సర్వీసింగ్ చేయించినాం. ఎట్లయితే వచ్చిందో అచ్చే రూట్లోనే ఖరాబ్ అయిపోయింది. మళ్ళీ ముందరికి వెళ్తే ఇంకా ఇది నార్మల్, ఇంకా బురద. ఇంకా ముందరికి వెళ్ళిన తర్వాత మస్తు ఉంటుంది బురద. దానికి వెళ్ళి తీయాలంటే జర ట్రిక్కీనే. మనం ముందరికి వస్తాం. ఫ్రెండ్స్ ఒకసారి మనం చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది మా సైడ్ రూట్. మొత్తం బురద, మొత్తం వాటర్తో నిండి ఉంటుంది. మళ్ళీ ఇంకా ముందర చూసుకుంటే అది పెద్ద సముద్రం లేకున్నా, సముద్రం కాదు అది బురద, ఒక చిన్న కాలువ లెక్క రోడ్ మీద. ఇవి చూడండి ఫ్రెండ్స్, దీంట్లోకి వెళ్ళి పోవాలి. కానీ వర్షాకాలం జర ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే అట్లకి వెళ్ళి పోదామంటే బాగున్నది, ఇట్లకి వెళ్ళి పోదామంటే ఇది అంత బురద. ఇప్పుడు ఇలా వర్షం పడలేదు కాబట్టి ఇట్లుంది. ఒకవేళ వర్షం పడితే రూట్లకి వెళ్ళి ఓన్లీ 2 వీలరే పోతుంది. 2 వీలర్ తప్ప మళ్ళీ 4 వీలర్ 3 వీలర్ కూడా నడవదు. 3 వీలర్ జర కష్టంతో తీయాల్సి ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు కనగరాంకి వచ్చాము. ఇటు రైట్ సైడ్కి వెళ్తేనేమో కాకినాడ చాలా దగ్గర. ఇటుకి మళ్ళీ అటు సైడ్ కూడా బ్రిడ్జ్ లేదు. రైట్కి వెళ్తే కాకినాడ, అటు సైడ్కి వెళ్తే ఇటు వెళ్తేనేమో వాంకిట్ వస్తుంది, వాంకిట్ మండలం వస్తుంది. అంటే వాంకిట్ మండలం అంటే మహారాష్ట్ర బార్డర్ అన్నట్టుగా దగ్గరికి పోయినట్టే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా కొమరంభీం జిల్లాలో మెయిన్గా చెప్పేది, ఏ విలేజ్ నుంచి వెళ్ళినా 10 కిలోమీటర్లు వెళ్తే చాలు మనకు కొండలే, అన్ని గుట్టలే ఉంటాయి. అందుకే మరి అడవుల జిల్లా ఉన్నది. ఒకసారి మీరు చూసుకుంటే ప్రతి ఒక్క గ్రామం దగ్గర ఆ గుట్టలు అనేవి ఉంటాయి. గుట్టలు, కొండలు ఇవే. ఒకసారి రైట్ చూసుకున్నా, లెఫ్ట్ చూసుకున్నా, ఏ గుట్ట అయినా కూడా మాకు 5 కిలోమీటర్లు. అంటే మా విలేజ్ నుంచి అయితే 5 కిలోమీటర్స్. వేరే విలేజ్ ఏదైనా వేరే విలేజ్ తీసుకున్నా అక్కడ నుంచి వెళ్ళి మా అంటే ఒక 10 కిలోమీటర్లు. అందుకే మా అడవుల జిల్లా అంటారు, కొమరంభీం జిల్లా అడవుల జిల్లా అంటారు. ఒకసారి చూసుకోవచ్చు మీరు. ఒకసారి అటు సైడ్ గుట్టలు, ఇవన్నీ గుట్టలే. మళ్ళీ ఇక్కడ మనకు వాటర్ ఫాల్స్ అనేవి ఇక్కడ కొన్ని మాత్రం మనము ఐడెంటిఫై చేసినాం. ఐడెంటిఫై చేయని ఇంకా చాలా ఉన్నాయి. నేను మన జోడేఘాట్కి వెళ్ళొచ్చేటప్పుడు ఆ రూట్ లో గుట్టపై నుంచి వెళ్ళి మేము వస్తున్నప్పుడు ఒక వాటర్ ఫాల్స్ ఉండే, అక్కడికి వెళ్దాం అనుకున్నాం. కానీ చాలా మొత్తం అడవితో మొత్తం చెట్లు వాటితో బాగా నిండుండే. సో పోలేకపోయినాం. బట్ ఏంటంటే ఈ ఏరియాకి వస్తే మాత్రం స్వచ్ఛమైన వాతావరణం, మంచి చక్కటి నీరు, అన్ని బాగుంటుంది. ఒకసారి మీరు చూసుకోవచ్చు ఈ ఏరియానంతా. ఒకసారి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇందానికి దగ్గరలో ఉన్నాం. ఇందాని రూట్ ఎట్లుందో ఒకసారి చూడొచ్చు మీరు. మొత్తం ఇక్కడ చిన్న చిన్న, అక్కడ ఒక సముద్రం, మీరు ఒక సముద్రం. అంటే ఆ బురద అన్నట్టు మొత్తం బురదతోని ఘోరంగా ఉంది. అక్కడ లోపల లొందుందా ఏముందో తెలియదు. కార్ అయితే ముందటికి పోతుంది. ఇక ఈ విధంగా ఉంటది మా కొమరంభీం జిల్లాలో రోడ్లు.
సౌండ్ ఆ రూట్ చూసారు కదా ఎట్లుందో, మొత్తం రూట్ అంతా బురదతో నిండిపోయి ఉన్నది. ఇప్పుడు మనము ఇందానికి దగ్గరలో ఉన్నాము, ఇంకో 10 నిమిషాలు అయితే ఇందానికి వెళ్ళిపోతాం మనము. ఆ రూట్ మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా ఉంది, మొత్తం బురద. ఈ 2 సముద్రాలు లెక్క కనిపించినాయి, సముద్రాలు కాదు, చిన్న పిల్ల కాలువలు లెక్క మొత్తం రోడ్ల పైన జామ్ అయి ఉన్నాయి. ఆ గుట్ట పైన చూసుకుంటే మా జిల్లా కొమరంభీం జిల్లా అడవుల జిల్లాగా ఎట్టున్నదంటే గుట్ట పైనే మా దగ్గర పంట అనేది వేసారు. అది ఏ పంట అనేది మనకు సరిగ్గా తెలియకపోయినా కూడా నాకు తెలిసి పత్తి అనుకుంటా. పత్తి లాంటి ఇక్కడ ఎక్కువ పండిస్తారు కదా, ఆ గుట్ట పైన వేసారు. ఆ గుట్ట పైన ఒక దగ్గరనే కాదు, ఇంకా వేరే ఇంకో గుట్ట పైన ఇంకా చాలా ఉన్నాయి. ఈ విధంగా ఉంటది మా దగ్గర పంట సేకరణ అనేది. పంట ఈ విధంగా పండిస్తారు. అంటే దేన్ని కూడా అట్టిగా వదిలిపెట్టరు అన్నట్టు. గుట్టనైనా కూడా అక్కడ మంచి పంటలు అనేవి వేయడము యూజ్ చేసుకుంటారు. మా దగ్గర దేన్ని కూడా వృధా చేయడం అలాంటివి చేయకుండా, దేన్నైనా కూడా దాన్ని ఇక వేరే దాన్ని నాశనం చేయకుండా బాగుంటుంది మా ఏరియాని. ఒకసారి చూసుకుంటే మీరు ఆ పంట మళ్ళీ ఇంకా ముందర కూడా మీకు విజువల్ చూపిస్తాను ఇంకా ముందరికి వెళ్ళిన తర్వాత. సో మొత్తానికైతే మనం మహారాష్ట్రకి ఎంటర్ అయినాం. ఇంతకుముందు ఒక వచ్చింది కదా వీడియో, ఆ వీడియోలో మనకి వాగు రివర్ వచ్చింది. ఇక రివర్ దాటిందంటే మొత్తం ఇదంతా మహారాష్ట్ర. ఇక్కడ ఒకసారి చూసుకుంటే మొత్తం హిందీలు ఉంటాయి. ఈ హిందీ రాకుండా జర కష్టమే. అంటే ఇటు సైడ్ ఎక్కువ మరాఠీ మాట్లాడతారు, మరాఠీ హిందీ మిక్స్ ఉంటుంది. ఇక మొత్తం జంగల్ ఏరియా ఇది. ఇక కొమరంభీం జిల్లాలో ఇదే బార్డర్. ఒకసారి చూసుకుంటే ఇదంతా జంగల్ ఏరియానే. ఆ గుట్టలు అవన్నీ ఒకసారి చూసుకోవచ్చు, బాగుంటుంది వ్యూ మాత్రం. ఇటు సైడ్ లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి, ఒకసారి చూసుకోవచ్చు మనం. ఈ స్కూల్ ఇది. సో ఈ మనకి మహారాష్ట్రలో ఎంట్రీ కాగా ఫస్ట్ వచ్చే విలేజ్ బాబాపూర్. ఈ బాబాపూర్ విలేజ్ నుంచి వెళ్ళి మనం మరాయపట్నం విలేజ్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ లో వచ్చేది ఇదే మహారాష్ట్ర బార్డర్. ఇప్పుడు మనం ఉన్నది అటు కొంచెం అటు సైడ్ వెళ్తే ఒక 500 మీటర్స్ అడిగే తెలంగాణ, ఇటు 500 మీటర్స్ ఇటు వస్తే ఇది మహారాష్ట్ర బార్డర్. సో మనం ముందరికి వెళ్ళాలి. మనం బాబాపూర్ విలేజ్ దాటిన తర్వాత వెళ్ళే రూట్లో ఇటు గుట్ట మధ్యలో ఒకటి చిన్న టెంపుల్ కనిపిస్తే ఆయనం. ఈ ఆగిన సందర్భంలో ఎట్లున్నా అంటే రూట్ మాత్రం చాలా బాగుంది. అటు గుట్ట మధ్యలో నల్ల రోడ్ కదా. ఒకసారి వ్యూ ఇట్లకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు, ఎంత బాగుందండి అటు సైడ్ వ్యూ. ఒకసారి చూడొచ్చు మీరు. నైట్ అయితే మాత్రం ఇటు జర పుల్లులు తిరిగే ఏరియానే, బార్డర్ కదా, జర పుల్లులు తిరుగుతాయి. కానీ ఎంత బాగుందంటే చూసుకుంటే ఈ లొకేషన్కి అయితే పక్క రావాలనిపిస్తుంది. ఒకసారి మనం ఈ లొకేషన్ విజిట్ చేయాలి. మీరు తప్పకుండా ఆశ్రదకి వచ్చినప్పుడు మరాయపట్నం అనే విలేజ్కి వెళ్ళండి. అక్కడ పోచమ్మ చాలా ఫేమస్. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం కదా, కానీ రూట్లో ఉండే లొకేషన్స్ ఎట్లుంటాయంటే వెడ్డింగ్ షూట్లకు కూడా ఇది బాగుంటుంది. ఇక్కడ వెడ్డింగ్ షూట్లకు కానీ, చిన్నపిల్లల బర్త్డే ఇవి పాపల ఆ షూటింగ్ కానీ ఎంత బాగుంటుంది అంటే సూపర్ ఉంటుంది. ఒక్కసారి లొకేషన్స్ ఇంకా మీకు ముందట ఉన్నాయి లొకేషన్స్. ఏదో జస్ట్ ఇక్కడ ఇట్లా అనిపించింది కాబట్టి ఆగిన ముందరికి. సార్ ఫ్రెండ్స్ అది చూసుకుంటే బాహుబలి మూవీలో గుట్టలు ఉంటాయి చూసారా, సేమ్ యాజ్ ఇది అట్నే ఉంటాయి. ఈ కొమరంభీం జిల్లాలో ఈ బార్డర్ లో ఈ మన మహారాష్ట్ర మరాయపట్నం దగ్గర సేమ్ బాహుబలి గుట్టలు లాగానే ఉంటాయి. ఒకసారి కరెక్ట్ చూసుకోవచ్చు, జూమ్ చేయాలి. అది భారీ పోలీస్ స్టేషన్ ఇది నిజంగా భారీగానే ఉన్నది. డోర్ తీయన్నా డోర్ తీద్దాం ఎట్లా. సో ఫైనల్ గా మనం మరాయపట్నంపురికి రీచ్ అయ్యాము. మనకు కనిపించేది టెంపుల్. సో అక్కడికి వెళ్ళాము ఒకసారి లోపల ఏ విధంగా ఉంది లోపల. సో ఫైనల్ గా మనము పార్కింగ్ ప్లేస్ ఇక్కడ పాట్నాకు వచ్చిన వాళ్ళందరికీ మన పార్కింగ్ ప్లేస్ ఇది. స్టే చేయడానికి కూడా ఇక్కడనే కొంచెం స్టే చేస్తారు బండ్లు పెట్టుకొని. అంటే ఇప్పుడైతే ఒక పట్టేసింది లోపల. బట్ ఏంటంటే ల్యాండ్ లో బండ్లు పెట్టి ఇక్కడనే స్టే చేస్తారు. కొందరు ఏమో నైట్ స్టే చేస్తారు. కానీ దీనికి ప్రత్యేకత ఏంటంటే
పక్క ఇక్కడ మొక్కుకుంటే పక్కగా నెరవేరుతుంది అనేసి ప్రజల నమ్మకం. ఆ విశ్వాసంతో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ మీరు చూసుకుంటే ఇవన్నీ షాప్లే కంప్లీట్గా చూసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన జాతర లెక్క బాగా జరుగుతుంది. సమ్మర్లో ఇక్కడ ఎక్కువ జరుగుతుంది, ఒకసారి చూసుకోవచ్చు. యాక్చువల్లీ నేను రాంగ్ టైంలో వచ్చిన. ఎందుకంటే అసలు సండే రోజు రావాల్సింది, కానీ సండే రోజు నేను రాలేదు. కానీ ఇక్కడ సండే మాత్రం చిన్నపాటి జాతర లాగానే జరుగుతుంది. సో ఇది మొత్తానికి అయితే మనం టెంపుల్కి వచ్చాము. ఆ చెట్టుని తీసుకోవచ్చు. అక్కడ చెట్టు దగ్గర ముడుపులు కడతారు, ఇక సంథింగ్ కడతారు. ఇది పురాతనమైన టెంపుల్ ఇది. అంటే ఇక అది నేను పుట్టలో అప్పుడు కట్టిన టెంపుల్ ఇది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూసుకోవచ్చు. మొత్తం ఇక్కడ మొత్తం పోచమ్మకి సంబంధించిన దేవతకి సంబంధించిన మొక్కులే ఉంటాయి, విగ్రహాలు అన్ని కూడా. ఇంకొక దేవత ఉన్నారు ఇక్కడ. ఏంటంటే పాట్నాపురి పోచమ్మ అంటారు, బట్ ఇక్కడ దీని పేరు మాత్రం మరాయి పటాన. తెలంగాణలో అంటే మా సైడ్ వాళ్ళు ఎక్కువ దీన్ని పాట్నాపురి పోచమ్మ అంటాము. ఒకసారి చూసుకోవచ్చు. ఇంకా ముందు ఇది ఓల్డ్. ఇది ఎప్పుడంటే నేను నా ఊహ తెలియనప్పుడు కట్టింది. అసలు నేను పుట్టలేదు అప్పటికి. అప్పుడు పుట్టినప్పుడు కట్టింది. దాని తర్వాత ఇక్కడ కూడా ఎక్కువ మొక్కులు అనేవి జరుగుతాయి. ఒకసారి ఇది చూసుకోవచ్చు. మీకు ఇంకా వీడియోస్ ఎట్లా అంటే ఇక్కడ ఇలా ఏ విధంగా అయితే జాతర జరుగుతుందో ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వాట్ ఈస్ ద మరాయిపట్నం అని ఆ విలేజ్ గురించి సెర్చ్ చేస్తే ఫస్ట్ దీని గురించి చూపిస్తారు. ఈ పాట్నాపురి పోచమ్మ టెంపుల్ గురించి చూపిస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక ఒక ఫ్యామిలీ ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడికి వచ్చి దేవతను మొక్కి చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఒకసారి ఇక్కడ కూడా మొక్కులు బాగా జరుగుతాయి. ఇది ఎప్పుడో వెలిసింది అనేసి ఇక్కడ స్పెషల్గా మెన్షన్ చేయలేదు సిన్స్ ఎప్పుడు అని. సో చూసుకోవచ్చు. ఇదేమో కొత్తగా అవుతుంది టెంపుల్. ఇప్పుడు ఇది రీసెంట్గా స్టార్ట్ చేసినట్టుంది. ఇది కొత్తగా అవుతుంది. ఒకసారి ఈ లోపల కూడా చూసుకోవచ్చు మనము. ఇది మెయిన్ అబ్బా, ఇట్లా అట్లా వస్తారు. ఇది మెయిన్. ఇది ఇక్కడ నుంచి ఇదే చాలా అంటే చాలా బాగుంటుంది. లోపల కూడా ఒకసారి చూసుకోవచ్చు. విగ్రహాలు కూడా అవి ఐరన్తో చేసినవి ఉన్నాయి, రాగిది మన బండతో చేసిన విగ్రహాలు ఉన్నాయి. ఒకసారి చూసుకోవచ్చు. మొత్తం ఇక్కడ పోచమ్మకి ఎక్కువ అన్నట్టు మొక్కులు మొక్కుకుంటారు. మేకల్ని తీసుకొచ్చి బాగా రంగరంగ వైభవం ఉంటుంది. ఇంకా మీకు వీడియోస్ పెడతాను, అవి ఒకసారి చూసుకోవచ్చు. మళ్ళీ ఇది మనకి ఎగ్జాక్ట్ టెంపుల్ కి అపోజిట్ అనే ఇంకా దేవుళ్ళు ఉంటారు. అటు సైడ్ దేవుళ్ళు ఉంటారు, ఇటు సైడ్ దేవుళ్ళు ఉంటారు. అంటే మేమైతే ఎదురు దేవుళ్ళు అని అంటాము. కానీ ఒకసారి చూసుకుంటే ఇటు అటు సేమ్ ఉంటుంది. ఒకసారి చూపెట్టాను, అటు ఇటు సేమ్ అపోజిట్లోనే ఉంటుంది. ఒకసారి చూసుకోవచ్చు. ఇదేమో కొత్తగా కడుతుంటుంది టెంపుల్ని. ఎందుకంటే ఇది చాలా చిన్నగా ఉండడం వల్ల పక్కనకి చాలా ఇబ్బంది అవుతుంది. సమ్మర్లో మెయిన్గా చాలా అంటే దాని ఇబ్బంది అవుతుంది. అందుగురించే దాన్ని కొత్త కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ముందు చూసుకుంటే వీటిని ఏమంటారు పట్టు అయితే మనకు టెంపుల్ దగ్గర ధ్వజస్తంభాలు ఎట్లుంటే ఇది కూడా సేమ్ అంతే కావచ్చు. బట్ ఇక్కడ కూడా మొక్కులు చాలా జరుగుతాయి. ఈ చెట్టుకు అయితే చాలా అంటే చాలా ప్రత్యేకత ఉంది. ఈ చెట్టు గురించి అదేం చెట్టు? मैं कोमरम जिला से आया, वो मराईपट्टन फोर्ट के मैं छोटा वाला उधर आता है, मेरा फैमिली लेके उधर आता है। मस्त
ते पोचम्मा तल्लीगा मैं बहुत ज्ञापकाన్ని మించింది రాదు. తెలుగు రాదు మాకు అయితే ఏంటంటే నాకు హిందీ అంటే అంత ఫ్లూయెంట్ కాదు నేను, కానీ ఇక్కడ ఉన్న అన్న కొంచెం హిందీలో కన్వర్జేషన్ చేశాడు. సో అన్నతో కాసేపు మనం మాట్లాడదాం. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది కూడా అడుగుదాం. మరాయి పాట ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది గుడి? నువ్వు చిన్నప్పటి నుంచి వెళ్ళేనా లేకుంటే చిన్నప్పటి ఇక నీకు ఊహ తెలియనప్పటి నుంచి? అచ్చా, ఇక్కడ ఎక్కువ ఎప్పుడు జరుగుతుంది మన జాతరలు అవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఇక్కడ దేవుణ్ణి ఎక్కువ భక్తులు ఎప్పుడు బాగా మంది వస్తారు ఇక్కడికి? ఎండాకాలమా, చలికాలమా, వర్షాకాలమా? ఎండాకాలమా? ఎండాకాలం బాగా మంది వస్తారు కదా. అసలు ఫ్రెండ్స్ హోలీకి చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. ఎట్లా అంటే ఇంకొన్ని వీడియోస్ నేను యాడ్ చేసి పెడతాను. చాలా అంటే చాలా బాగా. మీరు పక్కా ఈ బరాయిపట్టాన్ని పక్కా విజిట్ చేయాలి. ఈ చెట్టు గురించి తెలుసా? ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది? हमारे के थोड़ा थोड़ा हिंदी आती, हम क्या कह रहे कि हम गाँव वाले ही मारे पटन, ये आई पटन, हम मारे पटन है। बोलो ना तुम। असीम